మద్యం అనేది జగన్మోహన్ రెడ్డిని దారుణంగా దెబ్బతీసింది. మద్య నిషేధం చేస్తానని చెయ్యకపోగా ఉన్న బ్రాండ్లు, ఎగ్జిస్టింగ్ బ్రాండ్లను అంటే జనాలలో ఏదైతే పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయో వాటిని తొలగించటము, వాటి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి అంటే జే బ్రాండ్స్ అంటే ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం వాటిని ప్రజల్లోకి వదలటం, అవి కూడా ఎక్కువ రేట్లకు అమ్మటం. ఇవి ఇన్ని రకాలుగా మద్యం అనేది ప్రజల్లో అంటే మద్యం తాగే వాళ్ళలో కానీ లేదంటే మద్యం కన్జ్యూమ్ చేస్తున్న కుటుంబాల నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చి అది వెల్లువల జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైంది అనేది అందరూ చెప్తున్నటువంటి అంశాలలో ఒకటి. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా జనాలకి చెప్పలేకపోయిన విషయము, చాలా విషయాలు తను చేసి చెప్పుకోలేకపోయారు. దాంట్లో ఇదొకటి ఏంటంటే WHO ఇచ్చినటువంటి సూచనలలో ఏంటంటే మద్య నిషేధం చేయాలనుకున్న వాళ్ళు అంటే మద్యానికి ప్రజల్ని దూరం చేయాలనుకున్నప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని రకాల సూచనలు చేసిందనమాట ఆయా ప్రభుత్వాలకు. అంటే దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ఎక్కడైనా ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలను మద్యం నుంచి దూరం చేయాలనుకున్నప్పుడు కొన్ని అంశాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇట్ ఈజ్గా అవే అనుసరించాడు. కానీ నేను ఇది అనుసరించానని చెప్పేసి చెప్పుకోలేకపోవడం అనేది ఆయన దారుణమైన ఓటమికి దారి తీసినటువంటి అంశాలలో ఇది కూడా మద్యం కూడా ఒకటి. కాబట్టి దాని గురించి చెప్పుకుందాము. ఒకటి ఏంటంటే WHO సూచన ఏంటంటే మొదటిది, ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ బ్రాండ్లు అంటే ప్రజలు వేటికైతే బాగా కనెక్ట్ అయ్యి తాగుతూ ఉన్నారో అంటే అక్కడున్న అంటే మద్య నిషేధం చేయాలనుకున్న ప్రభుత్వం వాటిని ఎత్తివేయాలి. ఎత్తివేయటం వల్ల ఏంటంటే వాళ్ళు అనుకున్నది దొరకకపోవటం వల్ల వాళ్ళు తాగటానికి కాస్త దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి బ్రాండ్స్ తొలగించడం ఏదైతే ఉందో, ఎన్నికలకు ముందు ఎల్లో మీడియా ఏదైతే చెప్పిందో జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లు అమ్ముకోవటం కోసమే తాను తయారు చేసి సీసాలలోకి ఎత్తి జే బ్రాండ్ను అమ్ముకొని అడ్డగోలుగా డబ్బు సంపాదించడం కోసమే ఎగ్జిస్టింగ్ బ్రాండ్లను లేదంటే ఫెమిలియర్ బ్రాండ్లను మందుని తొలగించిందని చెప్పింది WHO నామ్స్ ప్రకారం అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పలేకపోయాడు, జనాలకు కూడా తెలియకుండా పోయింది. రెండవది, ప్రజలకు దూరం చేయాలనుకున్నప్పుడు షాపులను తగ్గించడం అంటే ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 40,000 బెల్ట్ షాపులను ఎత్తివేశారు. ఎత్తివేయటం వల్ల ఏమైంది, గ్రామాలలోనూ ఆయా వాడల్లోనూ అంటే వాళ్ళ ఇంటి పక్కనో దగ్గరలో దొరికేటటువంటి అవకాశం లేకుండా చేయటం వల్ల అంటే ఏ మండల కేంద్రానికో వెళ్ళి కొనుక్కొని తాగాల్సి రావటం, రాత్రి 10కి 11 గంటలకు 12 గంటల వరకు అమ్మేటటువంటి మందుని 7 గంటలకు 8 గంటల వరకు కుదించి అమ్మటం, ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల కూడా ప్రజలకు మద్యం అందుబాటులోకి రాకపోవటం వల్ల కూడా మానుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మద్య నిషేధం చేయాలన్నటువంటి వాళ్ళ లక్ష్యం నెరవేరుద్ది అనేది WHO సూచించినటువంటి ఇంకొక అంశం అనమాట. అయితే 40,000 బెల్ట్ షాపులను ఎత్తివేసి ప్రజలకు దూరం చేసి కూడా అంటే మద్యపాన నిషేధంలో భాగంగానే ప్రజలకు దూరం చేస్తున్నాను అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేకపోవటం వల్ల అది కూడా దారుణంగా దెబ్బతీసింది. అయితే 40,000 షాపులను తీసివేసే బదులు మద్యపాన నిషేధం చేయటం సాధ్యం కాదు అని ఎప్పుడైతే అనుకున్నారో, ఇంకోటి ఏంటంటే WHO చెప్పిన మూడో అంశం ఏంటంటే రేట్లు హైలో ఉంచాలి. అంటే ఒకటి దూరం చేయాలి, 2 వాళ్ళు తాగే బ్రాండ్లు ఉండకూడదు, మూడోది రేట్లు బాగా ఉంటే కొనుక్కొని తాగే వాళ్ళు కనీసం దానికి దూరమయ్యే అవకాశం ఉంటుంది అనేది అది ఇంకో సూచన. మరి ఆ ప్రకారం ఏం చేశారు, రేట్లు బాగా పెంచారు. రేట్లు బాగా పెంచిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిన తెలంగాణ నుంచో లేదంటేనేమో కర్ణాటక నుంచో తమిళనాడు నుంచో మద్యం రవాణా కావటము లేదంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనో రకరకాల కారణాలతో ఏం చేశారు, మళ్ళీ రేట్లు తగ్గించారు. తగ్గించిన తర్వాత అసలు మద్యపాన నిషేధం చేసేటటువంటి పరిస్థితే మనకు ఉండదని తెలిసిన తర్వాత ఇక మద్యం అనే సంగతిని వదిలేస్తే పోయేది, వదిలేయకుండా రేట్లు తగ్గించి ఎగ్జిస్టింగ్ బ్రాండ్లు అంటే సగం చేసి ఇంకో సగం చేయలేకపోవటం, ప్రభుత్వానికి ఆదాయం రావాలని కొన్ని బ్రాండ్లు ఆపారనుకుందాము ఉదాహరణకి. అట్లా ఆపే బదులు ఆ ఎగ్జిస్టింగ్ బ్రాండ్లనే వదిలేసి ఆ ప్రజలు అంటే ఏదైతే బెల్ట్ షాపులు ఏదైతే ఉందో, ఎందుకంటే ఇప్పుడు అధికారం పోయింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోయిండు, మద్యపాన నిషేధం అనేటువంటి హామీని చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్కి వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టి అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు దాన్ని ఏదో నమ్మి లేదంటే మద్యపాన నిషేధం చేసినటువంటి వీరుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. ఆశించి కూడా ఫలితం లేదని తెలిసిన తర్వాత బెల్ట్ షాపులు కూడా పోయేది. బెల్ట్ షాపులు వదిలేసి అలాగే దాని రేట్లు కూడా తగ్గించి దాంతోపాటుగా అప్పటికి అంటే గతంలో ఉన్న పాపులర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇచ్చేసి ఎలా పడితే అలా మీ ఇష్టం వచ్చినట్టు తాగండి అని వదిలేస్తే పోయేది. అది చేయక ఇది చేయక ఇటు ప్రజల్లో మద్యపాన నిషేధం చేశారని చెప్పేసి పేరు తెచ్చుకోలేక మరొక వైపేమో మద్యం వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి బాగుపడిపోయాడు అనేటటువంటి అపవాదుతోటి ఇవాళ వైసీపీ దారుణంగా ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇదే కాదు, ఇంకొక 4వ అంశం ఏంటంటే
WHO ఉన్న సూచనలో ఉన్న ఇంకొక భాగం ఏంటంటే ఏదైతే ఉందో అంటే ఇప్పుడు వాళ్ళు వాడుతున్న అంటే వాళ్ళు తాగుతున్న మందు టేస్ట్లు మారిపోవాలి. టేస్ట్లు మారిపోతే కూడా కొద్దిమంది దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఐదో అంశం ఏంటంటే టేస్ట్లు మారటమే కాకుండా ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గిపోవాలి. ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గటం వల్ల ఏంటంటే ఎంత తాగినా ఎక్కదు. ఎంత తాగినా ఎక్కనప్పుడు అన్ని డబ్బులు పెట్టలేము, దూరం పోయి కొనుక్కోలేము, అసలు అది మన టేస్ట్ కూడా లేదు. ఇక దానికి ఇంత డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతామని కూడా దాన్ని వాళ్ళు మద్యానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నియమ నిబంధనలు అంటే ఎవరైతే మద్యాన్ని నిషేధించాలనుకున్నారో, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలనుకున్నారో వారి కోసం సూచించినటువంటి సూచనలను పాటించి జగన్మోహన్ రెడ్డి పాటించినటువంటి మొత్తం కూడా కాదు, సగం పాటించి సగం పాటించకుండా చివరకు ప్రజల్లో బ్లేమ్ అయిపోయి ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట. థ్యాంక్ యూ. మరోసారి మరొక వీడియోతో కలుద్దాం.